ప్రభాకరం అనామికతో ఎందుకు విడాకులు ఇస్తానన్నాడో నీకు తెలియదా అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. మీకు మతిమరుపు ఉందని లోకంలో అందరూ బుర్ర తక్కువ వాళ్ళు ఉంటారనుకుంటున్నావా అని చెప్పేసి అంటూ ఉంటుంది వాళ్ళ మామని ఎదురుగా నిలబడి అనామిక అలా అనగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఎందుకంటే తను మాట్లాడిన మాట అంతగా ఉండడంతో ఇంకా అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. ఇంకా ఏం చేయాలో అర్థం కాకుండా ఉండిపోతారు. అనామిక ఎవరు మాట్లాడితే వాళ్ళ మీదకి విరుచుకుపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అపర్ణ అందుకుంటూ ఉంటుంది. మొత్తం చేసింది నువ్వే, అంతా చేసుకుంది నువ్వే, నీ కారణంగానే ఇన్ని గొడవలు వచ్చాయి, నువ్వే అంతా చేశావు. ఇప్పుడు నీ అత్తనన్నావు, తండ్రి తర్వాత తండ్రి, నీ మామనన్నావు, నీ భర్తనన్నావు, ఆఖరికి నా కోడల్ని కూడా అన్నావు. ఇలా అందరినీ అంటూ అంత దిగజారుకుంటూ మాట్లాడడం అవసరమా అని చెప్పేసి అంటూ ఉంటుంది అపర్ణ. ఆ మాట అనగానే ఇంకా అనామిక ఉండి దిగజారుడుతనం గురించి నీ దగ్గరే నేర్చుకోవాలి నేను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాట విన్న అపర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంకా రాజుకు వెంటనే కోపం వచ్చేసి ఒక్కసారిగా అనామిక అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక అనామిక షాక్తో తన వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. మరి ఆ మాట మాట్లాడిన అనామికని రాజు ఏం చేస్తాడు? ఇంకా తను అంత గట్టిగా అంత పొగరుతో ఎవరు పడితే వాళ్ళ మీదకి విరుచుకుపడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది కదా, మరి అనామికని ఇంట్లో నుంచి గెంటి వేస్తారా? అనామికకు విడాకులు కావాలని అనామిక నుండి విడాకులు కావాలని కళ్యాణ్ మొరపెట్టుకుంటున్నాడు కదా, మరి ఏం చేస్తారు? ఆఖరికి విడాకులు తీసుకుంటారా లేదా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.